ప్రేరణ. ఇది ఏడవ తరగతి తెలుగు ప్రేరణ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ యొక్క రచయిత. చదవండి, ఆలోచించండి, చెప్పండి. ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతి దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను పెద్దలను సంప్రదించింది. ఒకరోజు విజ్ఞాన శాస్త్రవేత్త కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్తగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. ప్రశ్నలు. ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమని అడిగింది? శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటారో, ఇందుకోసం మీరేం చేస్తారు? ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలన్న ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారో ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్య వివరాలు మనం చూద్దాం. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథని దాన్ని ఏమంటామంటే స్వీయ చరిత్ర అని కూడా అంటాము. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుస్తున్నాయి. ఇతరులను ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలోని ఉంటుంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది ఈ యొక్క చాప్టర్. కవి పరిచయం. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ అంటే ఇగ్నైటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఎన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. విద్యార్థులకు సూచన. పాటలు, బొమ్మలు చూడండి. పాఠం ముందున్న ప్రవేశకు చదవండి. విషయాన్ని ఊహించండి. పాఠాన్ని చదవండి. అర్థం కాని పదాలను గీత గీయండి. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్య పుస్తకం చేర ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూసి రాయండి. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడు స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలగన్నాడు. నిరంతరం కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన, అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్య సాధన ఎట్లా జరిగిందో మనం చూద్దాం. నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాసి మేల్కొన్నాడు. తన ముందు పరుచుకొని ఉన్న జీవిత అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఇదమితంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహకుడిగా నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలెమన్ ఆదర్శపథ నిర్దేశకుడు అయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలనే వాడాయన. నేడు రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్యుల బంధాన్ని దాటి వికసించేది. ఆయన సహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలెమన్ అంటుండేవారు, జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాలి. 1. కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం. తర్వాత రోజుల్లో రెవరెండ్గా మారిన సోలెమన్ నాకు నేర్పింది ఇదే. నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని. నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆకాశ రహస్యాలు, పక్షుల ప్రయాణమన్న అమితాసక్తి. కొంగలు, సముద్ర గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాడిని.
సాధారణ గ్రామీణ బాలుడు అయినప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొట్టమొదటి బాలు నేనే కావడం విశేషం. ఎదురెల్లి సులమన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహను మేలుకొల్పేవాడు. ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేలుకొల్పాడంటే ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డ నేను కూడా ఏది కావాలనుకుంటే అది కావాలని నమ్మాను. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారు ఆయన. 1950లో ఇంటర్మీడియట్ పరీక్షను చదవడానికి తిరుచినాపల్లిలోని టెస్సీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడ్ లెక్కను చూస్తే నేనేమంతా చురుకైన విద్యార్థిని కాను. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు నన్ను సాయం చేయమంటూ పిలిచి షాప్లో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాప్ పక్క కనిపెట్టుకు కూర్చొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని. వాటిలో తొందరగా చెల్లిపోయి సిగరెట్లు, బీడీలు. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చుకుంటారని ఆశ్చర్యం కలిగింది నాకు. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశీం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుల్లలతోనూ శంఖాలతో చేసిన అలంకార సామాగ్రి అమ్మేవారు. సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్య కనుచరులు. త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్ళను మేల్కొల్పాడు. కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారితో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకు ఎప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగభరితం చేస్తుంది. నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరం ఉన్నప్పుడు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీష్లో సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాడిని. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాడిని. దాదాపు ఆ సమయంలో భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. కొంతమంది మనుషులు సైన్స్ అంటే వేరే ఒక అంశం ఉన్నట్టుగా, అది మనిషిని భగవంతుని నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్రపథం మానవ హృదయ విధుల నుంచి సాగిపోయేది. నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మసాక్షాత్కారానికి మార్గంగా ఉంటూ వచ్చింది. సెయింట్ జోసెఫ్లో బీఎస్సీ డిగ్రీ కోర్సులు చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేం నాకు తెలియదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించి సమాచారం కూడా నాకేం తెలియదు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ నా సబ్జెక్టు కాదని గ్రహించాను. నా కళ నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుంది తెలుసుకున్నాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యను తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాన్ని దరఖాస్తు చేశాను. ప్రవేశానికైతే ఎంపికయ్యాను, కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవని. దాదాపు 1000 రూపాయల కన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తిలకమించిన విషయం. అప్పుడు నా సోదరి జోహరా నాకు తోడుగా నిలబడింది. తన బంగారు గాజులు గొలుసు కుదవపెట్టి ఆమె నాకు సాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమెతో ఆకాంక్ష, నా సమర్థంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపజేసింది. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుని విడిపిస్తాను ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నా డబ్బు సంపాదించాలనుకున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించడమే. నన్ను ఎంఐటీలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది. అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచబడ్డాయి. వారి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. విద్యార్థులంతా హాస్టల్ వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వారి దగ్గర కూర్చునేవాడిని. పక్షిలాగా ఆకాశంలో విహరించాలని మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడ గడిపేవాడిని. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండేది. నేను ఎలాగైతే విమానాలు నడపాలి, నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. ఆ సమయంలో నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో వైఫల్యం ఉన్నాయి, ఆశాభంగాలు ఉన్నాయి, తోవ తప్పుడలు ఉన్నాయి. కానీ దారి తప్పిన ప్రతి వేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు: ఇతరులని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం. ఎంఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నా విద్యాభ్యాసంలో నా ఆలోచన 3 ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదే పైనే నా సాంకేతిక ప్రభుత్వం అంతా ఆధారపడి ఉంది. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావు గారులను వారితో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, కానీ అందరూ ఆశయం ఒకటే: తన విద్యార్థుల జ్ఞానం తృష్ణని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడం. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ 3 ప్రొఫెసర్లు వారి శ్రేష్ఠ వ్యక్తులతో నాకెంతో సహకరించారు. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే 4 సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను.
అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రిలకు సంబంధించిన రూపకల్పన నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. ఒకరోజు మా డైరెక్టర్, మాకు డిజైన్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏదో పురోగతి లేదని, చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యాను. 1 డజన్ సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజులు వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంకతో కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజులే టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణ డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్ నా జీవన భాగ్యరేఖ. అది కానీ లేకపోతే ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరొక మార్గం కనిపించలేదు. ఆ రాత్రి నేను భోజనం చేసే డ్రాయింగ్ బోర్డు దగ్గరనే పనిలో నిమగ్నమైపోయాను. మరునాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తినాలనిపించి మళ్ళీ ఆ పనిలో పడ్డాను. ఆదివారం ఉదయానికి దాదాపు పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ ముసిలినట్టుగా అనిపించింది. చూద్దును కదా అని ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరీక్షిస్తున్నాడు. ఆయన నా పని ప్రగతిని చూడగానే జింకానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు. నా పనితీరు పరిశీలించలేక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా గౌలించుకుని ప్రశంసాత్మకంగా తట్టాడు. నాకు తెలుసు నేను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితిని నేడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వు ఇంతగా చక్కగా ఈ పని పూర్తి చేయగలవని ఊహించలేదు అన్నాడు. ప్రాజెక్ట్ పని పూర్తి చేసుకునే కాలంలో నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన బోర్డులో పాల్గొన్నాను. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెచ్చింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. MIT సంబంధించిన ఆత్మీయ జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించి వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ప్రొఫెసర్లు ముందు కూర్చుని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా 3 వరుసలను వెనుక నిల్చున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నా కోసం కలిసి చూశాను. నేను 3వ వరుసలకు నిల్చున్నాను. రా, నాతో పాటు ముందు కూర్చో అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానాన్ని నిర్ఘాంతపోయాను. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే ఆశ, ఆశ్రయము, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణాన్ని ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి వీడుకోలు పలుకుతూ. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నేను HAL నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండవది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంఘిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టర్ల ఉద్యోగం. నేను రెండింటికి దరఖాస్తు చేసిన 2 చోట్ల నుంచి కాల్ లెటర్స్ ఒక్కసారి వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది. అప్పుడు ఈ కోరామండల్ తీర బాలుడు, కోరామండల్ అంటే తమిళనాడు బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిది మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. ఇవి చేయండి, విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి. ప్రేరణ అనే పాఠం వినగానే నీకేమనిపిస్తుంది? అబ్దుల్ కలాం చదువుకున్న రోజుల్లో విద్యా విధానం గురించి మీ తరగతులు చర్చించండి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. క్రింది వాక్యాల పాఠంలో ఏ పేరాలు ఉన్నాయో గుర్తించండి. కలాం తత్వశాస్త్రవేత్త గ్రంథాలు చదవడం, విజయానికి సూత్రాలు 3, సోదరి సహాయం, ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫోటో దిగడం. పేరా చదవండి, తప్పులను గుర్తించండి. భారతీయ జాతీయోద్యమ నాయకులు బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచల్లో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినీ ఆహ్వానించాడు. స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొని ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. బిపిన్ చంద్రపాల్ జాతీయ నాయకుడు. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమం వ్యతిరేకి. తప్పు. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను, స్వాతంత్రాలను ఆహ్వానించాడు. బిపిన్ చంద్రపాల్ స్వాతంత్రం కాంక్ష ఉంది. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెలు నిలిచిపోయిన జాతీయ నాయకుడు. ఇది స్వీయ రచన. కింది ప్రశ్నలు 5 జవాబులు రాయండి. అలాగే కింది ప్రశ్నకు 10 జవాబులు రాయండి. సృజనాత్మకత. కలాం తన కోరిక గురించి చెప్పాడు కదా, అట్లాగే మీరు కూడా మీ కోరికలను చిన్న కవిత రూపంలో రాయండి. ఈ పాఠం స్ఫూర్తితో మీరేం అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెప్తారు? ఏకపాత్రాభినయం చేయండి. పదజాల వినియోగం. క్రింద గీసిన గీతకు పదాలను, అర్థాలను రాయండి. ఔత్సాహికుడైన అత్యంత అర్థాలు. ఔత్సాహికుడు అంటే అత్యంత ఉత్సాహం చూపడం. అత్యంత ఉత్సాహం.
జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని కోరిక. ఇక కోవాలనే కోరిక. ఆకాంక్ష అంటే కోరిక. అభ్యర్థులు ఎన్నికల సమయం వాగ్దానాలు. ఇక వాగ్దానాలు అంటే మాటలు లేకుండా మాట ఇవ్వడం, ప్రమాణం చేయడం. పాఠంలో శాస్త్ర సంబంధ పదాలను వాటిని పట్టిగా రాయాలి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ, ఇలాగే ఇట్లా కింది వాక్యాలు సమానార్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గురించి రాయండి. వాటిని గురించి ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి, గగనంలో చంద్రుడు కాంతులు వెళ్తున్నాడు, అందుకే నింగి. భూమి మీద ఎన్నో జీవరాశులను, అలాగే వసుధలో నిక్షేపాలను అట్టి ధరని వృక్షాలు అందిస్తున్నాయి. ఆయనకు సుమారు 30 ఏండ్లు ఉద్యోగం చేరి ఇంచుమించు 6 సంవత్సరాలైంది. ఏడాదికి దాదాపు 2 లక్షలు సంపాదిస్తాడు. కిరణ్ కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించారు. పరీక్ష ఫలితాలు రాగానే ఆయన ఒక వాంఛ తీరింది. అలాగే భాషను గురించి తెలుసుకుందాం. విడదీయండి, సందులను రాయండి. విడదీయండి. మొదలు అయ్యింది. మొదలు ప్లస్ అయ్యింది. మొదలయ్యింది. ఉత్వసంధి. మేల్కొల్పాడంటే మేలు కొల్పాడు ప్లస్ అంటే ఉత్వసంధి. ఉంటుందని ఉంటుంది ప్లస్ అని ఇత్వసంధి. నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ నాకు ఉత్వసంధి. నైపుణ్యముందో నైపుణ్యము ప్లస్ ఉందో ఉత్వసంధి. క్రింది వాక్యాన్ని చదవండి. గీతలు గీసిన ప్రత్యామ్నాయ బిందువులో రాయండి. డూము ఊలు ప్రథమ వ్యక్తి. నారాయణ గారితో, సూర్యనారాయణ శాస్త్రి గారితో, తో చేతచే తోడతో. తృతీయ. ఆయనను నేనుల గురించి. ద్వితీయ. ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. కొరకు కై. చతుర్థి. గురువు యొక్క అంటే కీ కు ల యొక్క లోపలన్. షష్ఠి. చెరువుల యందు అందున్నన్. సప్తమి విభక్తి. ఓయి ఓరి ఓసి. సంబోధన ప్రథమ విభక్తి. ప్రాజెక్టు పని. నేను ఇవి చేయగలనా? కలాం విద్యాభ్యాసం గురించి మాట్లాడగలను. అవును. అపరిచిత గద్యం చదివి ఇచ్చిన వ్యాఖ్యలు తప్పులను గుర్తించగలను. అవును. కలాం ఆశాసాధన గురించి సొంతమాట రాయగలను. నాలోని కోరికలను చిన్న కోరికలను రాయగలను. తన గురించి, తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు బెర్నార్డ్ షా. థ్యాంక్ యూ.